3 లేయర్స్ ఫ్రాక్ కటింగ్ అయితే చూసాం కదండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము. ఫస్ట్ అయితే నేను జార్జెట్ అండ్ సిల్క్ లైనింగ్ కూడా కట్ చేశాను కదా. జార్జెట్ అండ్ సిల్క్ రెండు కలిపి స్టిచ్ వేసుకున్నాను. అండ్ దీనిపైన కాటన్ లైనింగ్ని ఉంచి ఈ విధంగా రిటర్న్ చేస్తానన్నమాట. సో ఇక్కడ ఏంటంటే కాటన్ అన్నది మనకి మెయిన్ లైనింగ్ కాబట్టి ఇక్కడ మొత్తం డ్రెస్ అంతా నేను నెక్ పీస్లు ఏం వేయట్లేదు. సో రిటర్న్ చేస్తున్నాను కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కాటన్ లైనింగ్ని ఉంచి ఇలాగ స్టిచ్ వేసి ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకొని రిటర్న్ చేసేస్తాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇదే విధంగా అయితే చేయాలి. అండ్ ఇక్కడ స్టిచ్ కూడా మీరు వైట్తో గీస్తున్నాను చూడండి. ఇలా ఒక పావించు దూరంలో కుట్టు వేయండి. అండ్ ఇలా కుట్టు వేసిన తర్వాత కట్స్ పెట్టుకోండి. అప్పుడే మనకి షేప్ నీట్గా తిరుగుతుంది. సో కట్ అన్నది మీరు కుట్టు మీద రాకూడదు, కుట్టు మీదకి రాకుండా కట్స్ పెట్టుకోండి. అప్పుడే షేపు ఇలా కట్స్ పెడితే మాత్రమే మనకి షేప్ నీట్గా వస్తుంది. అండ్ ఇలా రిటర్న్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్స్ మొత్తం కట్ చేయండి కాటన్ లైనింగ్కి ఈక్వల్గా. జార్జెట్ అండ్ సిల్క్ అన్నది మనం ఎక్స్ట్రా తీసుకుంటాము. సో కాటన్ లైనింగ్ మనకి మెయిన్. ఇలా జాయింట్ వేసిన తర్వాత డాట్స్ పడుతున్నాను. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ ఇదే విధంగా బాడీ పార్ట్ అయితే రెడీ చేసుకోండి. సో ఇక్కడ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఒక పార్టే చూపించాను. ఇంకా సెకండ్ పార్ట్ కూడా సేమ్ అలాగే స్టిచ్ చేయాలి. ఈ విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ అయితే రెడీ చేశాను. సో దీని తర్వాత నేను జార్జెట్ లేయర్స్ ఉన్నాయి కదా, మనకు అంబ్రెల్లా లేయర్స్ కట్ చేసాము. దీన్ని మనము జాయింట్ వేసేసుకొని గ్యాదరింగ్ ప్రిల్స్ అయితే స్టిచ్ చేస్తాను. సో ఈ విధంగా మొత్తం అన్ని పీసులు కూడా మనం 3 లేయర్స్ కట్ చేసాం కదా, మొత్తం అన్ని జాయింట్ వేసుకొని ఇలా గ్యాదరింగ్ ప్రిల్స్ స్టిచ్ చేసుకోండి. స్టిచ్ అన్నది చూడండి, ప్రిల్స్ని ఇలాగా గ్యాదరింగ్ లాగా స్టిచ్ చేస్తున్నాను నేను, సెట్ చేయట్లేదు. గ్యాదరింగ్ ప్రిల్స్ అంటే దగ్గరగా ఇలా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాగా 3 లేయర్స్ రెడీ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ మనము ఇలా లైనింగ్ ఏదైతే మనం మార్క్ చేసామో కింది లేయర్ నుంచి స్టార్ట్ చేయండి స్టిచ్ చేయటం. అప్పుడే మనకి లైనింగ్ అన్నది బయటికి కనపడకోకుండా ప్రిల్స్ని సెట్ చేయగలము. సో లాస్ట్ లేయర్ ఉంది కదా, దీన్ని ఈ విధంగా పెట్టేసుకొని లైనింగ్ మీద మనం ఎక్కడైతే 8 ఇంచెస్కి మార్క్ చేసామో ఒక 1/2 ఇంచ్ పైన ఇలాగా స్టిచ్ అన్నది వేసుకుంటూ ప్రిల్స్ సెట్ చేసాం కదా, అది అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం లైనింగ్ మీద అయితే ఇలాగ ప్రిల్ స్టిచ్ చేశాను. అండ్ నేను ఇక్కడ ఒకవైపే జిగ్జాగ్ చేశాను. సో పీసెస్ బయటికి రాకుండా ఉండడం కోసం ఇలాగా లోపలి వైపుకి ఉంచేసి ఇలాగ రిటర్న్ చేసుకుంటానన్నమాట. సో ఇప్పుడు మనకి పీసెస్ అన్నది బయటికి రాకుండా ఫినిషింగ్ నీట్గా వచ్చేస్తుంది. సో ఇదే విధంగా మొత్తం 3 లేయర్స్ని కుట్టేయాల్సి ఉంటుంది లైనింగ్ మీద. సో మనం 8 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా కటింగ్ వీడియోలో, దానికి ఒక 1/2 ఇంచ్ పైన అయితే స్టార్ట్ చేయండి. నడుము లేయర్ మాత్రం ఎగ్జాక్ట్గా స్టార్ట్ చేసుకోండి. ప్రిల్స్ అన్నది మీరు ఫ్యాబ్రిక్ని అడ్జస్ట్ చేసుకుంటూ గ్యాదరింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు స్లీవ్స్ అయితే స్టిచ్ చేద్దాము. ఇక్కడ మనము 12 ఇంచెస్ లెంత్ తీసుకున్నాము, 21 ఇంచ్ విడ్త్ తీసుకున్నాం కదా. సో ఒకసారి ఫ్యాబ్రిక్ అంతా నీట్గా ఐరన్ చేసుకొని హెచ్చు తగ్గులు లేకుండా ఫ్యాబ్రిక్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇది 4 ఫోల్డింగ్స్ ఉన్నాయి అంటే 2 స్లీవ్స్. సో 21 ఇంచ్ విడ్త్ ఉంది మనకి. 2 స్లీవ్స్ని సపరేట్ చేస్తున్నాను. ఈ విధంగా సపరేట్ చేసిన తర్వాత లెంత్ ఏదైతే ఉందో ఇటువైపున ఫోల్డింగ్ అయినా వేయండి, లేదంటే 2 వైపులా పీకో అయినా చేసుకోండి. అండ్ లెంత్ విడ్త్ 2 వైపులా మీరు పీకో చేసుకోవచ్చు, లేదా ఫోల్డింగ్ వేసి కుట్టేసుకొని ఈ విధంగా ప్రిల్స్ని సెట్ చేయాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా మనము షోల్డర్ విడ్త్ ఏదైతే ఉందో 2.5 ఇంచెస్కి అడ్జస్ట్ చేసుకునేలాగా ప్రిల్స్ని సెట్ చేసుకోవాలి. అండ్ స్టార్టింగ్లో ఇలా ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేయండి లోపలి వైపుకి, అంటే స్టిచ్చెస్ ఏది పైకి కనపడకోకుండా ఫ్యాబ్రిక్ని కాస్త లోపలికి పెట్టుకొని స్టిచ్ చేయండి. అప్పుడు ఫినిషింగ్ అన్నది మనకి నీట్గా వస్తుంది. ఈ విధంగా మొత్తం స్లీవ్స్ 2.5 ఇంచ్ విడ్త్కి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇటువైపున కూడా సేమ్ ఇదే విధంగా ప్రిల్స్ అన్నది సెట్ చేసుకోవాలి. ఇదే విధంగా 2 చేతులని రెడీ చేయాలి. లెంత్ ఇక్కడ నాకు 12 ఇంచెస్ వచ్చింది కదా. సో ఇప్పుడు ఈ స్లీవ్స్ని మనం బాడీ పార్ట్కి అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనము ఈ విధంగా లైనింగ్ కుట్టేటప్పుడే ముందే పెట్టి ఇలాగా రిటర్న్ చేసుకోవచ్చు, లేదంటే ఇలాగా కూడా
డైరెక్ట్గా బాడీ రెడీ చేసుకొని ఇలాగ పై వైపున లోపలికి పోనిచ్చేసి ఈ విధంగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే పై వైపు నుంచే పెడతాను, ఎందుకంటే ఫ్రంట్ ఫ్రిల్ స్టిచ్ చేస్తాను కదా, సో దీనికోసము ఇలాగ పై వైపు నుంచి పెట్టేసుకుంటున్నాను. సో ఈ షోల్డర్ ఎక్కడైతే మనం మార్క్ చేసామో దానికి ఈక్వల్గా ఈ స్లీవ్ అన్నది అడ్జస్ట్ చేసుకోండి. మనం టాప్ స్టిచ్ వేయలేదు, సో ఈ విధంగా డైరెక్ట్గా మళ్ళీ ఎక్స్ట్రాగా కనపడకోకుండా ఇలాగా ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్లో ఈ కుట్ అన్నది వేసుకుంటే సరిపోతుంది. బాడీ టాప్కి వేయకండి, ఎడ్జ్కి లుక్ రాదు. ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా అయితే టాప్ స్టిచ్ వేసుకోండి. నెక్ కుడతాం కదా, నెక్కు పై కుట్టు ఆ విధంగా ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్లో ఇలా స్టిచ్ అయితే వేసుకోండి. ఇటువైపు హ్యాండ్ని కూడా షోల్డర్ మనం ఏదైతే మార్క్ చేసామో ఆ మార్కింగ్ దగ్గర అడ్జస్ట్ చేసుకొని స్లీవ్ని అయితే రెడీ చేయాలి. అండ్ స్లీవ్ స్టిచ్ చేసేటప్పుడు నేను చెప్పాను కదా, ఫ్యాబ్రిక్ని కొంచెం ఇలాగ లోపలికి స్టిచ్చెస్ ఏది బయటికి కనపడకోకుండా ఫోల్డ్ చేయండి స్టార్టింగ్లో స్లీవ్ స్టిచ్ చేసేటప్పుడు. అప్పుడే మనకి ఇలా లేయర్ పడినప్పుడు లోపలికి వెళ్ళిపోయి ఓన్లీ లేయర్స్గా కనపడుతుంది. సో ఈ విధంగా ఒక పార్ట్కి కుట్టిన తర్వాత ఇంకో పార్ట్కి కూడా మనము లెంత్ చెక్ చేసుకొని, మనం 4.5 ఇంచ్ నెక్ విడ్త్ పెట్టాం కదా, సో ఇక్కడ 9 ఇంచులకి ఇలాగా మార్క్ చేసుకున్న దగ్గర ఇటువైపు బాడీకి ఏ విధంగా అయితే స్టిచ్ వేసుకున్నామో ఎగ్జాక్ట్ షోల్డర్ మార్కింగ్ దగ్గర ఈ విధంగా ఫ్యాబ్రిక్ని ఉంచేసుకొని రైట్ సైడ్ నుంచి కుట్టేసుకోండి. ఈ విధంగా చేస్తే మనకి స్లీవ్స్ అన్నది రెడీ అయిపోతుంది. ఇక్కడ నుంచి వీడియో కొంచెం స్కిప్ చేస్తానండి, ఎందుకంటే వీడియో షూట్ చేసే ముందు నా మొబైల్ కింద పడిపోయి డిస్ప్లే మొత్తం పోయింది. సో వీడియో అన్నది మొత్తం నేను కంప్లీట్ అయ్యాక ఫోన్ వచ్చింది. సో ఇక్కడ మనం లేయర్స్ స్కర్ట్కి అటాచ్ చేసాం కదా, దీన్ని డైరెక్ట్గా స్లీవ్ స్టిచ్ చేసిన తర్వాత సైడ్ జాయిన్ చేసుకొని మనం సైడ్ ఫినిషింగ్ ఎలాగైతే ఇస్తామో ఆ విధంగా ఫినిషింగ్ ఇచ్చేసి స్కర్ట్ పార్ట్ని బాడీకి స్టిచ్ చేయండి, సరిపోతుంది. అండ్ నేను ఇక్కడ బ్యాక్ పార్ట్లో జిప్ కూడా స్టిచ్ చేశాను. అండ్ ఫ్రంట్ ఇలాగా 2.5 ఇంచ్ ఫ్యాబ్రిక్ తీసుకొని రెండు వైపులా జిగ్జాగ్ చేసుకొని ఇలాగా 1 ఇంచ్ వస్తుంది అనమాట. రెండు వైపులా జిగ్జాగ్ చేస్తే ఇలాగా ఫ్రంట్ నెక్ మీద ప్రిల్స్ అయితే స్టిచ్ చేశాను, బ్యాక్ సైడ్ ఇలాగా జిప్ స్టిచ్ చేశాను. సో ఫైనల్ లుక్ అయితే మనకి ఇది డ్రెస్ స్టిచ్చింగ్ అర్థమైంది అని అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరిన్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కోసము. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్.